ఇద్దరు మంత్రులు వేర్వేరు సమస్యల్ని సెటిల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంలో ఓ మంత్రి కీ రోల్ ప్లే చేశారు. ఈ వ్యవహారంపై అలిగిన ఎమ్మెల్సీని మరో మినిస్టర్ బుజ్జగించారు. దీంతో వివాదం ముగిసింది. సీరియస్ సమస్యను సున్నితంగా డీల్ చేసిన ఆ ఇద్దరికి ఇటు ప్రభుత్వంతో పాటు అటు పార్టీలో వెయిటేజ్ పెరిగింది. ఇంతకీ ఆ జగడమేంటి? సమస్యను సాల్వ్ చేసిన ఇద్దరు మంత్రులు ఎవరు? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ టీ కప్పులో తుఫాను చందంగా ముగిసిపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికతో తలెత్తిన వివాదం జగిత్యాల టు ఢిల్లీ వయా హైదరాబాద్ అన్నట్టు హాట్ గా మారింది. చివరకు హస్తంలో అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవడంతో ఈ జగడం కూల్ గా సెటిల్ అయింది. ఈయన వ్యవహారం ఇటు టీపీసీసీ నుంచి అటు ఏఐసీసీ నేతలకు ముందుగా ముచ్చవటలు పట్టించిన బుజ్జగింపుల పర్వంతో ముగిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీ రోల్ పోషిస్తే ఈ వ్యవహారంతో అలిగి నానా యాగి చేసిన హస్తం పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించడంలో మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రధాన పాత్ర పోషించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో గులాబీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ముందు నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సంజయ్ కుమార్ తొలుత పొన్నంనే కలిశారట. జగిత్యాల అభివృద్ధికి అండగా ఉండాలని కోరారు. అదే సమయంలో పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనుకున్న రేవంత్ రెడ్డి దగ్గరకు సంజయ్ కుమార్ ను వెంట పెట్టుకుని తీసుకెళ్లి పరిచయం చేశారు పొన్నం ప్రభాకర్. ఇక్కడ ఇరువురి ప్రయోజనాలు ఇమిడి ఉండటంతో అన్ని చకచకా జరిగిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగిత్యాల నియోజకవర్గంలో భారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. అప్పటి సీఎం కేసీఆర్ జమానాలో స్వల్పంగానే బిల్లులు క్లియర్ అయ్యాయి. భారీగా కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. దీంతో సంజయ్ కుమార్ కు సంకట పరిస్థితి ఎదురైంది. మంత్రి పొన్నంతో ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంజయ్ కుమార్ పెండింగ్ బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రెండో ఆలోచన చేయకుండా ఆగమేఘాలపై కొద్ది గంటల్లోనే బిల్లులను రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి. అలా బిల్లులను రిలీజ్ చేయడంతో రేవంత్ రెడ్డిపై సంజయ్ కుమార్ కు గురి కుదిరింది. నమ్మకం పెరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరాలని భావించారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఆగిపోయారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని నూకపల్లిలో నిర్మించిన 4500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెండింగ్ బిల్లులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి సంజయ్ కు కాంగ్రెస్ కండువా కప్పించారని టాక్. ఈ ఎమ్మెల్యే పార్టీలో చేరే విషయంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో ఈ నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక వహించారు. తనకు చెప్పకుండా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహించారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2019, 2023 ఎన్నికల్లో సంజయ్ చేతిలో జీవన్ రెడ్డి ఓడిపోయారు. దీంతో తనను సంప్రదించకుండా ప్రత్యర్థికి పార్టీలో పెద్దపీట ఎలా వేస్తారంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. సమస్య సీరియస్ గా మారింది. తామొకటి తలిస్తే మరొకటి జరిగిందంటూ జీవన్ రెడ్డిని బుజ్జగించే బాధ్యతలు మంత్రి శ్రీధర్ బాబుపై పడ్డాయి. దపదపాలు చర్చించినా తన మంకుపట్టు వేడలేదు. ఆ తర్వాత ఈ సీన్ జగిత్యాల నుంచి హైదరాబాద్ కు మారింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మరోసారి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసి అధిష్టానంతో మాట్లాడారు. కానీ ఎమ్మెల్సీలో అసంతృప్తి చల్లారకపోవడంతో హస్తిన పెద్దలు రంగంలోకి దిగారు. హైకమాండ్ ఆదేశాలతో జీవన్ రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్లారు. లక్ష్మణ్ తొలుత తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీతో మాట్లాడిన తర్వాత ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ చర్చలు జరిపారు. హస్తనలో ఇలా సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగిన తర్వాత జీవన్ రెడ్డి సేవలను వాడుకుంటామని హామీ ఇవ్వడంతో అలకవేడారు. ఈ వ్యవహారంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక పాత్ర పోషించారు. సంజయ్ కుమార్ చేరిక, జీవన్ రెడ్డి బుజ్జగింపు వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల రోల్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో ఇద్దరు ట్రబుల్ షూటర్స్ గా మారారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న మున్ముందు జగిత్యాల్లో అటు జీవన్ రెడ్డికి ఇటు సంజయ్ కుమార్ మధ్య విభేదాలు తలెత్తితే అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.